ఎడాపెడా ప్రేమించేగాని సరిపోదు. ప్రేమ ఖర్చును పెంచుతుంది. మన జేబులో చిల్లులు తప్ప చిల్లర ఉండదు కదా. ఎలా కొని పెడతాం? ఒక నిమిషం ఉండి చెప్తాను. అమ్మా మురుగా దండాలు దొరగారు. దండాలు దండాలు. ఏందబ్బా? ఏం లేదు బాబు. కూర్చు కూర్చు. మా ఇంటి పక్కాడు నన్ను మోసం చేస్తున్నాడండి అయ్యా. ఏం చేశాడు బా? ఆడి దగ్గర నేను సొమ్ము దాచానండి. ఆ, వారం రోజుల క్రితం 200 ఇచ్చా. ఓహో, ఆ, 5 రోజుల క్రితం మళ్ళీ 100 ఇచ్చా. ఓహో, 3 రోజుల క్రితం 30 తీసుకుని ఆ. సాయంత్రం మళ్ళీ 120 ఇచ్చా. ఆ, మొన్న 60 తీసుకుని ఆ. నిన్న మళ్ళీ 170 ఇచ్చా. మొత్తం ఆయన నాకు 800 ఇయ్యారు కదండి అయ్యా. 570 ఇస్తున్నాడండి. ఏందబ్బా కన్ఫ్యూజ్ చేస్తావు? సరిగా లెక్క చెప్పు బా. ఏం లేదు బాబు. ఆ, వారం రోజుల క్రితం ఆడి దగ్గర నేను వాడి దగ్గర ఆ, ఈ తిరకాసంతో ఎందుకులేండి బాబు. ఇప్పుడు మీరున్నారా? ఆ, నేను ఉన్నాను. నేను ఉన్నాను. నువ్వు ఉన్నావు. నేను మీకు డబ్బు ఇచ్చినట్టు చెప్పుకుందాం లెక్క. సరే బాబు చెప్పు. వారం రోజుల క్రితం ఆ, నేను మీకు 200 ఇచ్చా. 200, ఆ తర్వాత 60 రూపాయలు తీసుకున్నా. 140, ఆ తర్వాత మళ్ళీ 100 ఇచ్చా. 240. తర్వాత 3 రోజుల క్రితం పొద్దున 30 తీసుకుని ఆ, సాయంత్రం 120 ఇచ్చా. ఆ, 330. ఆ తర్వాత నిన్న 170 ఇచ్చా. 500. ఆ? 500. ఏంటండి ఇది? ఆ. చదువుకున్నోడి కంటే సాకలోడి మేలని. మీకంటే నేనే నయం. బాగా లెక్క చెప్పగలను. ఆ, ఏం లెక్క చెప్తా? 500 తీసుకున్నాను, 500 ఇయ్యాలా? ఏంటండి 500? 800 అయితేను. 800. ఏ బాబాయ్ రండి, బాబాయ్ రండి, అందరు రండి ఇక్కడ. ఆ, రండి బాబు. బాబు ఇతని దగ్గర నేను 500 తీసుకున్నాను, 500 ఇయ్యాలా? ఇతనేమో 800 అని చెప్తాడు. మీరే న్యాయం చెప్పండి బాబు. ఉమ్. ఇతను ఒక వారం కింద నాకు 200 ఇచ్చాడు. తర్వాత 60 తీసుకున్నాడు. 140. మళ్ళా 100 ఇచ్చాడు. 240. మళ్ళా 30 తీసుకుని 120 ఇచ్చాడు. 330. నిన్న 170 ఇచ్చాడు. 500. 500గా? ఉమ్. 500 దాబా. ఉమ్. ఇతనేమో 800 చెప్తాడు. 500 దాబా లెక్క చెప్తాడు, లెక్క చెప్తాడు. 800. 500 నీ దగ్గర నేను తీసుకున్నాను. సరదానా? ఆ. వెళ్ళి తీసుకో. ఎక్కడ తీసుకునేది? పక్కింటి దగ్గర. పాకింటి దగ్గర, పై ఇంటి దగ్గర. అయ్యి 500. 500 ఇచ్చానైనా. లేదండి, ఇతను పక్క ఇంటి దగ్గర వచ్చి రాత్రి మౌన కట్టుకుని ఈ దగ్గర 500 రాసుకుంటే నాకు కొంత ముంచేటట్టున్నారు. చెప్పండి బాబు, మీరే న్యాయం చెప్పండి. చెప్తాను నేను, ఉండండి బాబు. ఇతను లెక్క అడిగాడు బాబు. లెక్క గిక్క తొక్క చించేస్తాను. మరి ఒక దబ్బిస్తావా? పోసి పిలమటవా? వద్దు బాబు, 500 ఇచ్చేస్తాను. పోలీస్ వద్దు. చూడైనా పట్నం వాళ్ళు నమ్మి డబ్బు ఎప్పుడు దాచుకో. వెళ్ళు. ఏదో పెద్ద మనిషిని నమ్మితే మొత్తం మింగేయాలని చూశాడు. వెళ్ళండి బాబు. చాలా మంచి న్యాయం అండి. ఈ గాలి ఫ్రీగా దొరుకుతుంది అనుకున్నాను. ఈ గాలికి 500. అమ్మమ్మ చాలా కాస్ట్లీ. ఈ గాలి ఆ కూర్చో నేను వస్తాను. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య గారు ఉన్నారా అండి? ఏ అత్తయ్య? ఇంకెవరు? శాంతం అత్తయ్య గారు. ఆహా, ఎప్పటి నుంచి? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా రాకుమారి? నిజమే చెప్పు రాజకుమారా. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే మీ అమ్మగారు నాకు అత్తగారు అయ్యారు. ఇక నేనేం చెప్పలేను. చూడు మిస్టర్, నా పేరు కృష్ణ అని మీకు ఇదివరకే చెప్పినట్టు గుర్తు. నాతో పిచ్చి పిచ్చి వేషాలు బీ కేర్ఫుల్. ఓ అందమైన అమ్మాయిని ఓ బుద్ధిమంతుడైన అబ్బాయి ప్రేమించడం పిచ్చి వేషం అంటారా? దుబాయ్ నుంచి వచ్చావు, మా నాన్నని చూసావు. అది ప్రేమించడంలో ఓ పద్ధతి. స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. నాకు మీ మీద ఓ టన్ను బరువైన ప్రేమ ఉంది. మీరు ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. మరి మీ ఉద్దేశం? బాబుని అక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నావు. ఎప్పుడొచ్చావు బాబు? లోపలికి రా. ఇప్పుడే వచ్చాను అత్తయ్య. ఇద్దరు చిలక గోరెంకల్లా చూడముచ్చటగా ఉన్నారు బాబు. ఈ మాట నేను అనాలనుకున్నాను, ఈలోగా మీరే అనేశారు. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తా. వద్దత్తయ్య, కతికితే అతగదంటారు. మళ్ళీ వస్తాను. ఎంత మంచి కుర్రాడు, నీకు తగిన భర్తమ్మా. 10 o'clock? ఓకే. కిషోర్, 10 o'clock అంటే 9:30. 9:30 వరకు స్టేట్ బార్ తెరవడు. అంతవరకు మందే రాజ్యం. ఇంకొకటి పిచ్చి సన్నాసి ఎవడో మందు కొనుక్కోవడానికి అడుగుతున్నాడు అనుకున్నాడు. మాడి బార్ నుంచే మనం ఫోన్ చేస్తున్నామని వాడికి తెలియదు పాపం.
వాడెంత లేటుగా బారు తెరిస్తే అంత మంచిది. వాడు మధ్యలో వచ్చారంటే చంపేస్తాను. ఏంట్రా ఖాళీ బుడ్డి ఇచ్చావు? వేరే కృష్ణ కిషోర్ ఎంత ధైర్యం? అరే కిషోర్, లే లే లే. ఇదేమిటి గురు కర్మ, మాయలు చేసినప్పుడు ఎప్పుడు పట్టుబడలేదు, మందు కొట్టేస్తే ఇలా దొరికిపోయాం. మంచిదే లేరా, 4 రోజుల పాటు గవర్నమెంట్ గట్లా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. మంత్రులకి ఖైదీలకే పడుతుంది ఈ రాజయోగం. ఏమిటో ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు? కనబడలా, రెస్ట్ తీసుకుంటున్నాం. ఏమనిసిపోయింది రెస్ట్ మీకు? మర్యాదగా లేచి ఆ సున్న దగ్గర తీసిన గోడ సున్నవేయండి. సున్నవా? సున్నడం మాకు రాదు. రాకుండానే జైలుకి వచ్చారు పాపం. మర్యాదగా లేచి వస్తారా, జైలు చెప్పమంటారా? ఏంటే బోధురు కప్పల ఊరికి అరుస్తావు? పని చేసే వాళ్ళని చేయనీయకుండా చెడగొడుతున్నామని టైలర్ గారికి కంప్లైంట్ చేస్తాను. కిషోర్ పద. ఏమిటి మీరు తప్పదంటావా? మనం పని చేయటమా? అది జన్మలో జరగదు. బయట వేసాక పద చెప్తాను. ఎలా ఉంది? ఆహా, బ్రహ్మాండం, అద్భుతం. ఓహో, ఇప్పుడు ఎలా ఉంది? మరీ బ్రహ్మాండం, మహాద్భుతం. ఓహో, ఓహో, బ్రహ్మాండం, అద్భుతం. రండి బాబు రండి, నేనే చూడండి. ఆలోచించిన ఆశాభంగం. ఇది మరీ మరీ బ్రహ్మాండం, మహా అద్భుతం. ఓహో, ఓహో. మాకోసారి అన్నా మేము కూడా బొమ్మలకి ఎత్తాం. నో ఇదే సెంట్రీకి లంచం ఇచ్చి బతివాలి మరీ తీసుకున్నాం మేము పని. అన్నా మాకోసారి అన్నా మంగళూరు వీడియో కట్టిస్తానా? అన్నా నా టిఫిన్ చీటీలు ఇస్తాను, నాకు మారి ఇవా అన్నా. సరే, బతివాళ్ళతో కనుక ఇస్తున్నాను. సాయంత్రం వరకు బొమ్మలు వేసుకుంటూ తుడుచుకుంటూ ఉండండి. ఎంత మంచోడు. కృష్ణరాజు బొమ్మలు. నువ్వు కొత్త ఖైదీ, ఇక్కడ ఆచారాలు నీకు తెలియదు. ఇది భూపతి దొరగారు భోజనం. ఖైదీలందరూ భోజనంలో సగం దొరగారు నైవేద్యం పెట్టాలి. దొర దొండగాయ, మేమే ఇంకోటి ప్లేట్లో ఆకం చూస్తే మధ్యలో నీ దొరకు వాటానా? ఎవడరా నీ దొర? పాత ఖైదీ, అఖిల భారత ఖైదీల ప్రెసిడెంట్, 18 ఏళ్లగా జైల్లో ఉన్న పెద్ద తలకాయ. ఇతను కాలటం జైలు అంటూ దేశంలో ఎక్కలేదు. మొన్ననే జైలుకి వచ్చాడు. మీ దొరకి మేము వాటాయం. వీళ్ళందరూ సగం తీసుకుని తింటే కడుపు పగిలి చస్తాడు. రేపటి నుంచి అందరి ఖైదీలతో పాటు లైన్లో నిలబడకపోతే ఒక్క మెతుకు కూడా దొరకదని మా మాటగా చెప్పు నీ దొరకే. దొరకి ఎదురు తిరిగితే దెబ్బతింటారు మరి. మాకెదురు తిరిగితే దెబ్బైపోతాడు నీ దొర. అవును దొర, రేపు నుంచి మీరు కూడా వచ్చి అందరు ఖైదీలతోటి లైన్లో నుంచకపోతే ఒక్క మెతుకు కూడా దొరకదని చెప్పమంటూ అలాగే ఎదురు చెబితే దెబ్బైపోతారని ఏ కూర్చొని దొర కొత్త ఖైదీలు. నిన్న సున్నం వేసే పని తప్పించుకున్నాం. ఇవాళ ఏం పని చేయమంటారో జైలు మామగారు సెంట్రీ బామర్దులు కలిసి ఏ పని చెప్పినా తప్పుకునేందుకు నేను ప్లాన్ చెప్తా కదా, నువ్వేం వరి అవ్వకు. లేరా ఏంటది? నూనె బాబు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? భూపతి దొర గారికి మాలిష్ చేయాలండి. భూపతి దొరగారా? వాడేం పెద్ద పిస్తా ఏమిటయ్యా? ముందు మాకు మాలిష్ అయ్యి. ఆలస్యం అయితే నా ఎముకలు ఏరేస్తాడండి.
నువ్వు మా మాట వినకపోతే నీ పేరు మేలు లెక్క పెడతాను ఆయన దా తబలా 4వ తాళంలో వాయించాలి. ముందు మావాడికి మొదలెట్టు. నేను చేయించుకోనా ఇక నుంచి జైల్లో మర్యాదలన్నీ మొదట మాకే జరగాలి. మా తర్వాతే ఆ దొరగాడికి. వాడు దొర అయితే మేము ప్రభువులం. ఈ జైల్లో వాడికి 2 పక్కలో బల్లెలు తలెత్తాయని చెప్పు. తమరు కాళ్ళిద్దరూ పక్కలో బళ్ళెల్లా ఉంటామన్నారు దొరా. తమరు నాళ్ళు అన్న మాటలు నా నోటితోటి చెప్పలేం దొరా. ఈ భూపతినే సవాల్ చేసిన మగాళ్ళు ఎవరు రావాళ్ళు? నాయాళ్ళు వాళ్ళ ఎముకలతో పళ్ళు తోముకుంటాను, వాళ్ళ రక్తంతో స్నానం చేస్తాను. ఎక్కడ వాళ్ళు? అన్న మీ మీద మండిపడిపోతూ భూపతి వస్తున్నాడు. పరిపండి పరిపండి. ఏమిటో గురు, మన ఇద్దరు అనవసరంగా వాళ్ళ మీద తగ్గుపడ్డావా అనిపిస్తుంది. మన ఇద్దరు చుట్టు కిడిలా బొగ్గం పడిపోరు కదా. ఎందుకు అలా భయపడతావు? వాడొక్కడు మనం ఇద్దరం. మనమే వాడిని చాపలా చుట్టి ఉమ్మలు పడేద్దాం. ఈ భూపతిని ఎదిరించి బతికి బట్టకట్టిన లేడురా. కుర్ర కుంకలు నాకేదో చెప్తారా? మీరు నా కొత్త ఖైదీలు? అవును, అయితే ఏం చేస్తాం? ఏం చేస్తాం?